శ్యామ్ గారు మీరు చక్కగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభను ఉద్దేశించి. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా విలేకరులందరూ ఏ కార్యాలయాలనైనా ఏం రాయాలన్నా చూస్తారు. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైనా చీకటి కోణాలు ఏమైనా ఉన్నాయా, ఇట్లా రాయాలని ప్రయత్నిస్తారు. అసలు ఈ కార్యాలయానికి వస్తే ఆయన చిరునవ్వు అన్నారు ఇందాకే. అది ఈ కార్యాలయానికి చిరునవ్వు కాదు, సిరినవ్వు. యాక్చువల్గా ఒంట్లో బాగాలేదు, కొద్దిగా ఆయాసంగా ఉంది. నేను వక్కనే మీకులాగా. ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఓ కార్యాలయాన్ని రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐఎస్ఓ రావటం అంటే ఆషామాషి విషయం కాదు. ఎక్కడైనా తహసీల్దార్ కార్యాలయానికి చిన్న చిన్న అవార్డులు తహసీల్దార్ గారికి ప్రశంసా పత్రాలు వస్తూ ఉంటాయి సహజంగా. కానీ ఈ ఉభయ రాష్ట్రాల్లో ఆయన అందుకున్నటువంటి ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనను ప్రత్యేకించి పిలిచి ఇది తహసీల్దార్ కార్యాలయం కాదు, ఇది ఒక బృందావనం అని ఆయన్ని పొగడటం, ఆయన మీద చెయ్యి వేసి మాట్లాడటం మీరందరూ పత్రికల్లో టీవీలో చూశారు. వాస్తవంగా ఒక అభిమానం ఎలా ఉంటాడంటే కాసేపు ఉండాలని వస్తుంది. ఈ ఉపన్యాసాలు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ అన్న గోపాలకృష్ణ అన్న ఉపన్యాసాలకి చైర్లు ఖాళీ లేవు. నుంచున్న వాళ్ళందరికీ చైర్లు ఇంకా తెప్పిస్తానే ఉంటున్నారు. సో ఇది సహజంగా అందరికీ జరిగినటువంటి ఒక సభ. చాలా ఈ మధ్యకాలంలో ఈ కార్యాలయం కట్టినప్పటి నుండి, సహజంగా ఈ కార్యాలయాలు కట్టినప్పటి నుండి చాలా కొంతమంది వస్తూ ఉంటారు, రైతులు వస్తారు, తర్వాత బంధువులు వస్తారు, తర్వాత ఈ విలేకరులు వాళ్ళు వీళ్ళు సహజంగా వస్తూనే ఉంటారు. అది అందరూ అన్నీ చెప్పారు. కానీ రాష్ట్రం మొత్తం మీద ఉభయ రాష్ట్రాల్లో ఒక ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక దొంగని, ఆయన దొంగే అనాలి, దొంగలు సహజంగా శిక్షించేది ఎవరండి? కోర్టులు, పోలీసులు. కానీ నేరుగా తన హోదాతో జైలుకి పంపించిన ఘనత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోపాలకృష్ణ గారితోనే చెప్పాలి. ఆయనకున్న సైన్ పవర్ అటువంటిది. మనం సహజంగా అనుకుంటాం ఎంఆర్ఓ గారే కదా, ఏదో సర్టిఫికెట్ల మీదే సైన్ చేస్తారు, లేదంటే ఏదైనా భూ తగాదాల విషయాలు ఆ భూ సర్వేలకు సంబంధించిన మాత్రమే చేస్తారని అనుకుంటారు. మన మండల మెజిస్ట్రేట్ అయిన సహజంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్తే విచారణలు ఉంటాయి, ఆ విచారించి వాళ్ళ మీద కేసులు వేయటమో నమోదు చేయటమో ఉంటుంది. కానీ ఈయనకున్న అధికారం ఏంటంటే ఆయన విచారణ అక్కర్లేదు, ఆయన అరెస్ట్ చేయమనంటే చేసేయటమే. సో అది మెజిస్ట్రేటియల్ పవర్ అది. సో ఇవన్నీ కూడా ఒక చిన్న స్థాయి ఉద్యోగిగా ఉండి ఆ ఉద్యోగులతో మమేకమైపోయి మీరందరూ అభిమానాలని చివరగొన్నారని అంటే అది ఆయనకున్న గొప్పతనమే. ఆయన ఎక్కడున్నా చేబ్రోల్లో చేశారు, అక్కడ ఆ కార్యాలయం అదొక నందనవనం అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా జరుగుతానే వస్తానే ఉన్నాయి. కానీ తెనాలి అన్ని కళలకి ప్రసిద్ధి. సో ఈ తెనాలి కూడా ఇప్పుడు ఆ కళలతో పాటు ఇది కూడా చేరుకుందని నా విశ్వాసం. ఎందుకంటే అసలు ఇది ఒక నందనవనంగానే ఉంటుంది. కార్యాలయానికి వస్తుంది బృందావనంగా ఉంది. కార్యాలయానికి వచ్చిన వాళ్ళు ఎవరో కాసేపు ఫోటోలు తీసుకుంటున్నారు, ఇక్కడ సెల్ఫీలు. సో ఇది చాలు మన కార్యాలయం ఎంతటి అభివృద్ధి చెందిందన్న దానికి ఆయన పట్టుదల, కృషి. మీకు చిన్న కథ తెలిసే ఉంటుంది, పెద్దగా అందరికీ, చాలా పెద్దవాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక రాజు అడవిలోకి వెళ్ళి వేటాడడానికి వెళితే తనని జంతువులు తినడానికి అడవి దొంగలు వేటాడితే దొరికిపోతాడు. దొరికిపోతే ఆ ముగ్గురు కాపాడతారు ఆ రాజుని. రాజు కాపాడినందుకు వాళ్ళ ముగ్గురిని ఇంటికి పిలుస్తాడు. ఇంటికి పిలిచిన తర్వాత మీకు ఏం కోరికలు ఉన్నాయి కోరుకోండి అంటాడు. ఒక ఆయన లేచి నాకు మణులు మాణిక్యాలు కావాలని ఆయన కోరికను తీర్చుకుంటాడు.
పంపిస్తాడు. ఇంకొక ఆయనకి నాకు మంచి భార్య కావాలంటే ఆయనకు కూడా ఒక మంచి భార్యని ఇప్పించి మంత్రి గారి చేత పంపిస్తాడు. మూడోవాడు అంటాడు, సార్ మీరేమొద్దు, నా ఇంటికి మీరు ఆతిథ్యం ఒకరోజు వస్తే మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అంటాడు. ఈ క్రమంలో మంత్రి గారిని ఆదేశాలు జారీ చేస్తాడు. ఆ ఇంటికి నేను వెళ్ళాలి, అక్కడ సౌకర్యాలు చూసుకోండి అని. వెళుతా ఉన్న మార్గంలో రోడ్లుండవు, లైట్లుండవు. తీరా ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఒక చిన్న పూరి పాక. సో అప్పుడు ఏమైందనంటే రోడ్డు లేదు కదా, రోడ్లు వేసేసారు. అక్కడ భవనం బాగోలేదని ఆయనకి కొత్త బిల్డింగ్ కట్టేశారు. ఆయనకి అసలు లేని హుందాతనాన్ని కల్పించి చక్కటి ఏర్పాట్లన్నీ చేశారు. అలానే నేను ఈ చెప్పే పాయింట్ ఏంటంటే, ఈయన ఎక్కడైనా అలాంటి ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఒక నందనవనం అయిపోతుంది, ఒక మంచి బిల్డింగ్ అవుతుంది. మనం కోరుకున్నాం, మన కార్యాలయాన్ని బాగా చేశారు కాబట్టి విధి నిర్వహణలో ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొనసాగారు. ఆ తర్వాత ఎక్కడికైనా బదిలీపోయి వెళ్ళాలి. సార్ మీరు ఈసారి ఒక మంచి ఇలాంటి పాత పురాతన భవనం, ఇలాంటి భవనాల దగ్గరికే మీరు ఎంఆర్ఓగా వెళ్ళండి. అక్కడ కూడా ఇలాంటి అప్రిషియేషన్ మీరు భువన్ గారు అంటారు, మీతో పాటు అలాంటి పాత్రికేయ మిత్రులు కూడా అంటారు. సో నా అనుభవాన్ని చెప్పాను. సార్తో ఉన్నటువంటి ఆ ఫీలింగ్, అంటే అందరూ మాట్లాడుతున్నారు కానీ నాకు మాట్లాడాలి. కానీ నేను అటు వెళ్ళొస్తుంటే, సార్ శ్యామ్ నువ్వు మాట్లాడవాను కానీ అంటే కొద్దిగా ఆరోగ్యం కూడా సహకరిస్తుందో లేదో అనుకున్నాను. కానీ ఇంతటి మంచి సభలో నన్ను మాట్లాడించడం గొప్ప విషయం సార్. మీరు ఇలాగే అన్ని చోట్ల మంచి గౌరవాన్ని పొందుతూ ఒక ఉన్నతాధికారిగా ఎదుగుతూ సమాజంలో మీలాంటి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్.